మరొకసారి ఈ వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దేవలోకములు, దేవుడు ఉంటున్న లోకములు అని మనము 4 లోకాల గురించి మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడున్న దేవలోకమని, రెండవది దేవదూతల లోకమని, మూడవది రక్షితుల మోక్షమని, నాలుగవది వాయుమండల లోకమని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 5వది జ్ఞాపకం చేసుకుందాం. 5వది ఏమిటండి అని మనం చూస్తున్నప్పుడు భూలోకం. ఈ భూలోకమును దేవుడు చాలా పరిశుద్ధంగా చేశాడు. దీన్ని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించునని చెప్తూ ఆయన సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టిలో ప్రతీది కూడా చాలా పరిశుద్ధం. తాను చేసిన యావత్తు చూడగా అది మంచిదని దేవుడికి అనిపించింది అంటండి. కనుక మంచిది దేవుడు సృష్టించాడు, మంచి లోకమును సృష్టించాడు. దైవజనులు కీర్తన పాడుచు ఆనందకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనదని కీర్తనలో సృష్టిని గురించి, సృష్టిలో ఉన్నాక పక్షులను గురించి మరి దైవజనులు చక్కగా కీర్తన పాడిన వారై ఉన్నారు. మరి మీకు సమయం ఉన్నప్పుడు ఆ పాటను చక్కగా చదువుకోండి. పాట పాడడం మీకు రాకపోయినా పర్వాలేదు, చదువుకోండి. దైవజనులు చాలాసార్లు చెప్పారు, మనోవిచారము కూడదనే పాట మీరు ఖాళీ సమయం అంతా కూడా కూర్చొని చదవండి అని చెప్పారు. కనుక మరి కొన్ని కీర్తనలు ఒకవేళ పాడడం రాకపోతే చదవండి. చదివినప్పుడు ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం 5వ దాని గురించి జ్ఞాపకం చేసుకుందాం. 5వది భూలోకం. ఈ భూలోకమును దేవుడు చాలా గొప్ప మంచి సృష్టి కలగజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 6వ అధ్యాయము 19వ వచనంలో, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు, గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. భూలోకమా అని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు ఈ భూలోకమును చాలా పరిశుద్ధంగా సృష్టించాడు. ఈ భూలోకములో మరి మనకు ఎంతవరకు తెలుసు అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో మరి ఆది దంపతులైన వారిని చూపిస్తూ ఉన్నారు. ఏదేని వనము దేవుడు సృష్టి ఆరంభములో సృష్టి చేసినప్పుడు మంచి మానవుడిక జ్ఞానమునకు అందనంత గొప్ప స్థలము ఏదేనో వనము. ఆ ఏదేనో వనములలో దేవుడు అనేకమైన ఫలములను సృష్టించి అందులో ఆరోగ్యమునకు మంచివైనవి, చూపునకు రమ్యమైనకై అనేకమైనగా వృక్షములను ఆయన కలగజేసినట్లుగా ఆ కాలములలో మరి ఆ ఆదామములైన వారు క్రూర మృగముల మధ్యలో వారు ఉండేవారు. కానీ అక్కడ ఏమీ లేదు అంటే కోపం అనేది లేదు, అలాగే విష సంబంధమైనది ఏదీ లేదు, చెడు అనేది ఏదీ లేదు. కనుక వారు ఆ పులులతో ఉన్న భయంకరమైన క్రూర మృగాలతో ఉన్నా కానీ అవి ఏమీ కూడా హాని చేసేవి కావు. కారణము ఆదాము అవ్వలు పరిశుద్ధంగా ఉన్నారు, పరిశుద్ధమైన స్థితి కలిగి ఉన్నారు. పరిశుద్ధమైన స్థితి కలిగినప్పుడు ఏ జంతువునికి హాని చేయదండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు క్రూర మృగముల మధ్యలో లేకపోతే మృగముల మధ్య ఆయన జీవించెను అని అక్కడ మనకు కనబడుతుంటుంది. కనుక ఏ మృగము వారికి ఏ హాని చేయలేదు. కారణము పరిశుద్ధమైన స్థితి.
గనుక మరి మనము ఆదికాండం 2వ అధ్యాయం చూస్తున్నప్పుడు పరిశుద్ధమైన ఒక స్థితిని చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయంలో చూసేటప్పటికి పాప ప్రవేశాన్ని చూస్తూ ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయములలో పాప ప్రవేశము, శాపములు, ఆ శాపములతో పాటు అమ్మమ్మ గారికి రక్షణ వాగ్దానం కూడా ఇవ్వబడినట్టుగా చూస్తూ ఉన్నాం. భూలోకములో దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుందాం. భూలోకములో దేవుడు చేసిన కార్యములు, ఏదైనా వనములు, ఆ రక్షణ వాగ్దానము అమ్మమ్మ గారికి ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవజనులు కీర్తన పాడుచు అవ్వకిచ్చినట్టు వాక్కు అదిగో తొట్టిలో అని పాడుకున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు లోకమునకు వస్తున్నాడు అన్న విషయము మరి అమ్మమ్మ గారికి ఆ కాలంలోనే తెలియజేసిన వారు ఉన్నారు. ఆ తర్వాత చూసినప్పుడు మనం ఆదికాండం 6వ అధ్యాయం చూస్తున్నప్పుడు పాపం యొక్క వృద్ధిని చూస్తూ ఉన్నాం. పాపం యొక్క వృద్ధి అయిపోయినందువలన దేవుడు జల ప్రళయాన్ని పంపించవలసి వచ్చింది. ఆ జల ప్రళయం వలన ఆకాశ తూములు సైతము మరి తెరవబడి ఆ జల ప్రళయములో మరి లోకములో ఉన్న వారందరూ కూడా నాశనం అయిపోయినట్లుగాను, జంతువులే కానీ, పుట్టే కానీ, పురుగే కానీ సమస్తమును కూడా దేవుడు మరి వాటన్నింటినీ తీసివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఆ జల ప్రళయం వల్ల ఆ పాత సృష్టి అంతా కూడా దేవుడు తీసివేసి మరలా నూతనమైనవి తయారు చేసుకున్నట్లుగాను, ఒక నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఉంచి ఒక ఓడని, ఆ ఓడలో ఎక్కినడిగా జంతువులను, అవి పక్షులను అక్కడ చూపించినప్పుడు పరిశుద్ధమైనవి దేవుడు పిలుచుకున్నాడని తెలియజేస్తున్నాడు. కనుక వాటి ద్వారా మరలా దేవుడు సృష్టిని ప్రారంభం చేశాడు. కానీ ఒకసారి మనం బైబిల్ తెరిచినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయములో చదువుతూ, ఆదికాండం 1వ అధ్యాయములో ఆ పక్షులను దీవించినప్పుడు దేవుడు ఎలా దీవించాడో, మనుషులను దీవించాడు ఎలా దీవించాడో చూస్తూ ఆదికాండము 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక ఆశీర్వాదములు మరి ఎలా వచ్చినాయి అని ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి మీరు కూడా. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులు అన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. కనుక అప్పటి వరకు ఆదాము కాలములలో భయము లేదు, బెదురు లేదు. కానీ ఎప్పుడైతే పాపం అనేది వచ్చిందో ఇక మరలా మనకి ఏమొస్తుంది అంటే ఇప్పుడు భయము, బెదురు వస్తుంది. కనుక ఈరోజు వరకు కూడా ఆ భయం మనలో నుంచి పోలా. ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత గొప్పవాళ్ళమైనా అది చిన్న దోమకు భయపడిపోతూ ఉంటాం. తన దారిని తాను పోతున్న పాముని చూసి భయపడిపోతూ ఉంటాం. అది కరుస్తుందేమోనని దానికి భయం, మనము దాన్ని ఏమైనా చేస్తామేమోనని. కనుక ఇక్కడ ఏమంటారంటే బెదురు, భయం అని పుట్టిస్తానన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపము వృద్ధైపోయింది, ఆ పాపాన్ని తీసివేసుకున్నాడు. కానీ మనుషుల్లో నుంచి మరలా ఆ నోవాహు కుటుంబం నుంచి మరలా కొత్తగా వచ్చేటప్పటికి మాత్రం ఆ బెదురు పోలేదు. అది ఆ విధంగానే ఉండిపోయినట్టుగా చూస్తూ ఉన్నా. ఆ జనాంగ వృద్ధైపోయినట్లుగాను ఆదికాండము 12వ అధ్యాయములలోకి వచ్చేటప్పటికి ఎన్నిక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎన్నిక జనాంగము అనగా అబ్రహామును దేవుడు ఎంచుకున్నాడు. ఆ అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి 12 మంది గోత్రకర్తలు, ఆ గోత్రకర్తలు బట్టి మరి ఏర్పాటు జనాంగములను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 24వ అధ్యాయంలోకి వచ్చేకి ఒక నిరీక్షణ కాలాన్ని మనం అక్కడ చూడవచ్చు. నిరీక్షణ కాలము అనగా వాగ్దాన కుమారుడు కొరకు నిరీక్షించిన కాలం. అది
దేవుడు అనుకున్నట్టుగా కుమారుడు జన్మించే వరకు అక్కడ ఎదురు చూసిన కాలాన్ని చూస్తూ ఉన్నాం. అది నిరీక్షణ కాలం. ఆ తర్వాత చూసినప్పుడు అక్కడి నుంచి ఆ ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని బట్టి అనేకమైన జనాంగములు దేవుడు తీసుకొచ్చుకుంటూ ఆ ఏర్పాటు జనాంగమును, ఆ ఎన్నిక జనాంగమును దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం వరకు ఎన్నిక జనాంగమును దేవుడు కాపాడుకుంటూ తీసుకొచ్చుకుంటున్నాడు. కానీ 430 సంవత్సరములు మలాకీ గ్రంథము తర్వాత మత్తయి సువార్తకి ముందు ప్రతి ఒక్క బైబిల్ మనం తెరిచినప్పుడు మలాకీ గ్రంథము తర్వాత మత్తయి సువార్త, ఈ మత్తయి సువార్తలో ఇలా మనం చూస్తున్నప్పుడు ఒక ఖాళీ పేపర్ మనం చూస్తూ ఉంటాం. ఈ ఖాళీ పేపర్లో ఏముంది అంటే 430 సంవత్సరాల చరిత్ర కనబడుతుంది ఇక్కడ మనకి. ఈ 430 సంవత్సరాల యొక్క చరిత్ర దీనికి ఒక నిరీక్షణ కాలమని, ఆ కాలంలో దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదని, దేవుడు ప్రవక్తలు ఎవరు ప్రవచించలేదని మనం ఆలోచించవచ్చు. మరలా ఎప్పుడు మనం చూస్తాము అంటే మరలా సువార్తలు ప్రారంభమైపోయిన తర్వాత ఈ సువార్తల కాలములలో దేవుని యొక్క దైవ సాన్నిధ్యంలో దేవుడికి యాజకత్వము చేస్తున్న జకరియా దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ దేవుడు వారితో మాట్లాడము ప్రారంభమైంది. కనుక ఆ మధ్యకాలానికి ఏమని పేరు అంటే నిరీక్షణ కాలము అని పేరు పెడతారు. అది నిశ్శబ్ద కాలం అని కూడా పేరు పెడుతున్నారు. ఆ దేవుడు ఎవరితో మాట్లాడే నిశ్శబ్దం అని. ఆ నిశ్శబ్ద కాలము 430 సంవత్సరాల కాలము గడిచిపోయింది. ఆ తర్వాత ప్రారంభమయ్యింది మరి జకరియా ద్వారా బాప్తిస్మిచ్చే యోహాను కాలం అని పేరు పెడతారు దానికి. లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనము యోహాను యొక్క కాలము అని జ్ఞాపకం చేస్తూ ఆయన పుట్టుక కొరకు పరలోకములోని దేవదూతలు వచ్చి అక్కడ మాట్లాడము, ఆయన యొక్క పేరు అక్కడ ప్రస్తావించడము, ఆ పేరు కూడా పరలోకం నుంచి మరలా అందించడము అనేవి మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక యోహాను కాలము అని చూస్తూ ఉన్నాం. యోహాను కాలము గడిచిపోయిన తర్వాత క్రీస్తు వారి కాలము ప్రారంభమైనట్టుగా మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో మరి క్రీస్తు ప్రభు యొక్క జన్మ చరిత్రలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన పరిచయం జ్ఞాపకం చేస్తున్నారు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ మరణమును ఆయన పునరుద్ధానం గురించి 4 సువార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 సువార్తల్లో ప్రభువారి యొక్క జన్మము, ప్రభువారి యొక్క మరణము, ప్రభువారి యొక్క పునరుద్ధానము, ప్రభువారి యొక్క ఆరోహణం జ్ఞాపకం చేస్తారు. ఆ తర్వాత ఇక కాలము అపోస్తుల కాలం అనగా సంఘస్థాపన కాలం. ఆ సంఘస్థాపన కాలము మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. 2వ అధ్యాయం నుంచి ప్రారంభమయ్యి అది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయానికి వచ్చేటికి హింసా కాలాన్ని చూస్తాం. ఆ కాలంలో సంఘమును హింసిస్తూ ఉన్నారు, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, క్రీస్తుని నమ్మకూడా చేయాలనుకుంటున్నారు. హింసాకాలము ప్రారంభమయ్యింది. ఆ హింసాకాలము మరి ఆ విధంగానే అప్పటి నుంచి నడుస్తూనే ఉంది, కాలం నడిపిస్తూనే ఉన్నారు. యేసు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగిస్తున్న సందర్భాలలో రాజు అంటూ ఉన్నాడు, ఈ పాపము నా మీదను నా బిడ్డల మీదను ఉండకుండా ఉండాలని చేతులు కడుక్కుంటున్నప్పుడు అక్కడ ఒక ప్రజలు ఒక మాట అంటారు, ఇది మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. వారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఎన్నిక జనాంగం అంటే ఆ జనాంగములన్నీ కూడా చెదిరిపోయింది. ఆ చెదిరిపోయి హింసాకాలం ప్రారంభమైపోయి సంఘములన్నీ విడిపోయి ఇటు దేవుడు నమ్మిన వారు అలాగనే క్రీస్తుని నమ్ముతున్న వారు అక్కడ హింసలు ప్రారంభమైపోయి 12 గోత్రములు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయి వారు ఇంచుమించుగా 1948వ సంవత్సరంలో తిరిగి యెరూషలేమునకు వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఆ కాలం మధ్యకాలం అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి సంఘములను స్థాపిస్తూ వస్తున్నాడు. అనేకమైన చోట్ల సంఘాలు స్థాపించుకుంటూ దేవుని యొక్క సేవకులు ఎఫెసీ రాసిన పత్రికలో 5 రకములుగా జనాంగాన్ని చూపిస్తారు. అక్కడ దేవుడు ప్రవక్తలుగాను, అపోస్తులుగాను, ఉపదేశకులుగాను, బోధకులుగాను, సువార్తలుగాను నియమించునని చూస్తాం అక్కడ. కనుక 5 రకములుగా
స్థితి కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని సంఘములను స్థాపించుకుంటూ తీసుకొచ్చాడు. ఆ కాలములలో జరిగింది ఏమిటండి అని చూసినట్లయితే తర్కకాలం ప్రారంభమైపోయింది. ఈ తర్కకాలములో క్రీస్తుని గురించి అనేకమైన తర్కాలు, ధర్మశాస్త్రం గురించి అనేకమైన తర్కాలు, దేవుని సేవకుల గురించి అనేకమైన తర్కములు, ఆ మందిరముల గురించి అనేకమైన తర్కాలు ప్రారంభమైపోయాయి. తర్కకాలం. ఈ తర్కకాలంలోనే మరి మంచి వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరండి అంటే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా మరలా దేవుడు ఒక మంచి స్థితి బయట తీసుకొచ్చాడు. దేవుని సంఘములో దాచబడిన దైవ గ్రంథమును బయట తీసుకొచ్చుకున్నాడు. ఆ దైవ గ్రంథమును బయట తీసుకొచ్చుకొని మార్టిన్ లూథర్ ద్వారా లూథరన్ యొక్క సంఘమును స్థాపించి ఆ లూథర్ సంఘము ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకొని బైబిల్ బయటకు వస్తే ఆ లూథర్ మిషన్లో గొప్ప స్థితి కలిగి ఆ లూథర్ యొక్క మిషన్లో నుంచి బయటికి తీసుకొచ్చుకుంది ఎవరిని అనగా దైవజనులు మొంగమూరి దేవదాసయ్య గారిని. వారి ద్వారా బైబిల్ మిషన్ దేవుడు బయటికి తీసుకొచ్చారు. ఎన్నో మిషన్లు ఎంతోమంది స్థాపించగా బైబిల్ మిషను దేవుడే స్థాపించి దేవుడు తాను ఏదైతే అనుకున్నాడో దాన్ని నెరవేర్చాలి. ఇంతకీ దేవుడు అనుకున్నది ఏమిటంటే కనబడడం, మాట్లాడడం. దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. తర్కకాలములలో ఏమైపోయింది అంటే దేవుడు కనబడడు అని ఈ రాజుకి అనేక మంది అనవచ్చు. దేవుడు ఎవరికి కనబడ్డు, దేవుడు ఎవరితో మాట్లాడు, బైబిల్ చదివితే సరిపోతుంది, ఇదే దేవుడు కనబడతాడు, ఇదే దేవుడు మాట్లాడతాడు అనుకుంటారు. కానీ దైవజనులు దేవుడిని చూశారు, దేవుడితో మాట్లాడారు. ఆ బోధ ఆ కాలంలో అనేక మందికి నచ్చగా దైవజనులైన వారిని లూథరన్ మిషన్ నుంచి బయట పంపించగా మరి వారు బైబిల్ మిషన్ని స్థాపించినట్టుగా ఈ బైబిల్ మిషను ఎందుకు రావాల్సి వచ్చింది అనగా పెళ్లి కుమార్తెగా సంఘమును సిద్ధపరచాలి. పెళ్లి కుమార్తెగా సంఘం ఎక్కడి నుంచి రావాలి అంటే సార్వత్రిక సంఘములో నుంచే బయటకు రావాలి. అన్ని సంఘములు ఏకమవుతాయని దైవజనుల్ని అర్పణ చేశారు. అన్ని సంఘములు అనగా అన్ని సంఘములో నుంచి వధువు సంఘం బయటకు వస్తుందని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా మనం మాట చూస్తాం. మనం కరడైన స్త్రీ కనగానే ఒక మగ శిశువుని కనిదని జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఆ విషయం కోసము మీతో మాట్లాడడం లేదు, కానీ ఆ వధువు సంఘాన్ని స్థాపించడము బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకమైన కర్తవ్యం. కనుక బైబిల్ మిషన్ వారు ప్రత్యేకమైన బోధ, పరమగీతం యొక్క బోధ, పెళ్లి కుమార్తె యొక్క బోధ, దైవ సన్నిధి యొక్క బోధ. కనుక ఈ దైవ సన్నిధిలో దేవుడు కనపడతాడు, దేవుడు మాట్లాడతాడు. దైవజనులు మరి వారు ముఖాముఖిగానే ప్రభువాన్ని చూసినట్టుగాను పెద్దలు అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుడిని చూడగలిగే అనుభవం కలిగిన వారు ఈ రోజుకి కూడా దైవ సన్నిధిలో అనేక మందికి దేవుడు మరి ఆయా దర్శనముల ద్వారా, స్వప్నం ద్వారా కనపడుతున్న వారై ఉన్నారు. ఇక మనం ముందుకు సాగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్కకాలము తర్వాత గురుతుల కాలం వచ్చింది. అనగా ప్రభువు అనేకమైన గుర్తులు జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయాలలో మనము గుర్తులను అనేకమైనవి చూడవచ్చు బైబిల్ గ్రంథములలో. గుర్తుల కాలం. ఇప్పుడు ఆ గుర్తుల కాలం కూడా గడిచిపోయింది. గుర్తులన్నీ అయిపోవచ్చుని. ప్రభు యొక్క రాకడ మాత్రమే ఇప్పుడు మిగిలిపోతూ ఉంది. గుర్తుల కాలము నవీన కాలం. ఈ నవీన కాలము కొత్త విషయములో లేనిదే కొత్త మిషన్ ఎందుకు రావాలను అనగా కొత్తది ఏమి బోధిస్తుంది అంటే బైబిల్ మిషను లోకమునకు బోధించే బోధ మరణాత అనే ఒక బోధ. మరణాత అనే మాటలో ఏం కనబడుతుంటే ప్రభు యొక్క రెండవ రాకడ కనబడుతూ ఉంది. ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చుచున్నాడు, నీవు పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావా? కనుక ఇది నవీన కాలము. ఈ నవీన కాలంలో ప్రభు యొక్క రెండవ రాకడను బోధించే కాలం ఇది. ప్రభు యొక్క రెండవ రాకడ కాలము మన వాక్యం జ్ఞాపకం చేస్తున్నప్పుడు దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగి వస్తాడని జ్ఞాపకం చేస్తాడు. అక్కడ అంత మాత్రమే కాకుండా పౌలు అంటాడు 13వ వచనం, సహోదరులారా నిరీక్షలేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ విషయం మీరు తెలియకుండా ఉండడం మాకు ఇష్టం లేదు అంటున్నాడు అక్కడ.
కనుక మీకు ఒక మర్మం కూడా మీకు తెలియజేస్తాను మాట జ్ఞాపకం చేస్తాడు అక్కడ. కనుక ఈ యొక్క 14వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చూస్తున్నప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. రెండవ రాకడలో ఆయన పరలోకం నుండి దేవుని బోరతోనూ ఆయన దిగి వస్తున్నాడు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ప్రత్యేకమైన బోధ, రెండవ రాకడ బోధ, మరణాత అని చెప్పబడుతున్న బోధ. కనుక ఆ తర్వాత చూసినప్పుడు రెండవ రాకడ ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి సిద్ధపడి ఉన్న వధువు సంఘమును తీసుకుని వెళ్ళే కాలం. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న కాలం అది. ప్రభు వస్తారు, ప్రభుతో పాటు మనం ఎగిరి వెళ్ళిపోవాలి. ఇది సత్యం. ఎంతమంది నమ్ముతున్నావో ఈ మాటని, నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఎత్తబడతారు. నువ్వు సిద్ధపడగలిగితే నువ్వు ఎత్తబడతావు. ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కోగలిగితే నువ్వు సిద్ధపడతావు. 10 మంది బుద్ధిగల కన్యకలైన కథ చెప్తూ ఆ కన్యకలు ఆ పెళ్లి కుమారుని యొక్క రాకకు ఎదురు చూశారు. ఆయన వచ్చే వరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఆయనతో వెళ్ళడానికి కూడా వారు సిద్ధపరచుకొని ఉన్నారు. దివిటీలలో నూనె, ఆ నూనె కాకుండా వారి దగ్గర ఇంకా ఎక్స్ట్రా నూనె, అనగా వారి విశ్వాస స్థితిని ఎక్కడ తగ్గకుండా కాపాడుకోగలిగిన వారు. ఇంత మాత్రమే కాకుండా ఈ ప్రభు యొక్క రాకడ ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ శ్రమల కాలములలో మరి అనేక మంది వెనుతిరిగిపోయేవాళ్ళు కొంతమంది కనబడతారు. ఈ రోజున మనం చూస్తున్నాము, మరి ఆధార్ కార్డు లేకపోతే, రేషన్ కార్డు లేకపోతే రేషన్లు రావు. మరి ఆ రోజులలో కూడా 666 ముద్ర వేయించుకుంటేనే కానీ గవర్నమెంట్ వారు మనకు ఎటువంటి సహాయం చేయరు. ఆ ముద్ర వేయించుకోలేకపోతే, ఆ ముద్ర లేకపోయినట్లయితే మరి ఏ సహాయం మనకు రాదు. కానీ పరలోకం దొరుకుతుంది. పరలోకం విడిచిపెడితే నీకు భూలోకల ఆహారం దొరుకుతుంది. మనుషులకు భయంకరమైన శ్రమలది, అది శ్రమల కాలం. అది దాటుకొని వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలన కాలం వస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు 1000 ఏళ్ల పరిపాలన కాలం జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన కాలము అనంతరము సజీవుల తీర్పు అనేది ఒకటి ఉంటుంది. సజీవుల తీర్పు గురించి మనము మత్తయి సువార్త 25వ అధ్యాయములో 31వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూడవచ్చు. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసినట్లుగా అన్నాడు. నా తండ్రి చేత ఆశ్రదించబడిన వారులరా, నా కుడి చేతి వైపుకి రండి అని పిలుస్తున్నాడు. కనుక అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, అది సజీవుల యొక్క తీర్పుగా. ఆ తర్వాత జ్ఞాపకం చేసుకున్నప్పుడు బంధించబడిక సాతాను, మట్టు లేని గోతులో వేయబడిక సాతాను విడుదల చేయబడతాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము సాతాను యొక్క విడుదల. ఆ విడుదలగా సాతాను మరలా ప్రభువుతో యుద్ధము చేస్తాడు. ఆ చేసిన వాడు మరి ఓడిపోవడము, గోగు మాగోగుక యుద్ధము, మరి అవన్నీ జరుగుతాయి. ఇదన్నీ జరిగిన అనంతరము మరి అంచె తీర్పు ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ అంచె తీర్పు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు అంచె తీర్పు మనం చూడవచ్చు. ధవల సింహాసనం మీద ప్రభు కూర్చుని ఉంటాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కనుక అది అంత్య తీర్పు. అప్పటి వరకు తీర్పు ఎవరికి లేదు. ఇక తర్వాత జరిగిన విషయం ఏమిటి అంటే నూతన యెరూషలేము యొక్క మహాపట్టణం. నూతన యెరూషలేము మహాపట్టణము పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చేస్తుంది. 21వ అధ్యాయం మనం గమనించినప్పుడు మొదటి వచ్చి మనం చూస్తాం ఆ మాటలన్నీ కూడా. ఇవంతా కూడా భూలోకం. ఈ భూలోకంలో ఇంత గొప్ప చరిత్ర జరిగింది, జరగబోతుంది, జరిగిపోయింది. జరిగిపోయిన కాలంలో దేవుడున్నాడు, జరుగుతున్న కాలంలో దేవుడున్నాడు, జరగబోయే కాలంలో దేవుడున్నాడు. అప్పుడును ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన ఉండేవాడు. ఆయనకి ఆది అంతము లేదు. ఏ నిర్మాణం కాలంలో దేవుడున్నాడు, రేపు నూతన విషయం కాలంలో దేవుడున్నాడు. కనుక దేవుడికి ఏమీ లేదు, ఆది అంతము ఏమీ లేదు. అల్ఫా ఒమేగా నేనే అని చెప్తున్న దేవుడు. ఇక భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత 6వ లోకం పాతాళ లోకం. ఈ పాతాళ లోకం దగ్గరే చాలా మందికి చాలా సమస్యలతో మనం చూస్తూ ఉంటాం. చాలామంది మరి ఆ యొక్క వాక్యములను
ఆ చరిత్ర అర్థము కాకే పాతాళలోకములోను ఏడేశక బోధ విషయములను ఎన్నో సమస్యలు మనము కలిగి ఉంటాం. కీర్తన గ్రంథము 9వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. మరణ దూరమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను దేశించువారు నాకు కేవలం కలుగజేయు బాధను చూడము. మరణ ద్వారం అనగా పాతాళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాతాళము అనగా భూలోకములో మారకుండా చనిపోయిన వారు. దావీదు ఏమడుగుతున్నాడంటే, ఆ లోకంలో నేను వెళ్ళకూడదు, పాతాళ లోకానికి వెళ్ళకూడదు. ఆ పాతాళ లోకములో కడవరి తీర్పు వరకు అక్కడ ఉంచబడతారు. అక్కడ ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది, దాన్ని చెర అని కూడా పిలువబడతాం. పాతాళ లోకములో చెర అనేది మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళే వరకు మహాభక్తులైన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. సమూయేలు గ్రంథంలో మనము సౌలు అడిగినప్పుడు అతడు కింద నుంచి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎఫెసు రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఆరోహమైనప్పుడు చెరగా తీసుకుని పోయిన అంటున్నాడు. అనగా పాతాళములో ఉండగా మహాభక్తులైన వారందరినీ కూడా పరలోకాన్ని తీసుకుని వెళ్ళాడు. కనుక మరి ఆ ద్వారం కూడా నేను ప్రవేశించకుండా ఉండాలి అని దావీదు కోరుకుంటున్నాక మనం చూస్తున్నాం. ఈ తీర్పు రాకముందు ఎవరు కూడా నరకానికి వెళ్ళరు. మార్చబడిగే ఎక్కడొక చోట వారు ఉంచబడుతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడి యొక్క ఉద్దేశము ఏదో విధముగా ప్రతి వారికి కూడా మారడానికి దేవుడు ఒక సమయాన్ని అనుకరిస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే యెహెజ్కేలు గ్రంథంలో కూడా దుష్టుల వర్ధులను చూసి నేను ఎంత మాత్రము కూడా సంతోషించేవాడే కాదు, వారు తమ ప్రవర్తనలు దిద్దుకొని మారు మనసు కలిగి ఉండడమే నాకు ఇష్టం అంటాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం పాతాళ లోకములో చెర అనేది కనబడుతున్నట్టుగా మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ ఏం కనబడుతుంది మనకంటే ఒక చెర అనేది కనబడుతూ ఉంది. పరిశుద్ధులైన వారు ఎత్తబడిపోయిన తర్వాత ఇదిగో సాతానును సిదగ తొక్కినట్టుగా దేవుడు వాణిని అక్కడ ఆ అగాధములో ఉంచినట్లుగాను, అది అగాధంగా మార్చబడినట్లుగాను, అది చీకటి బిలముగా మార్చబడినట్లుగాను, అది సాతాను ఉన్న స్థలంగా మారిపోయింది. అక్కడ వాడు ఉంటున్న స్థలముగా మనం చూస్తూ ఉండవచ్చు. సాతాను 1000 సంవత్సరములు అక్కడ ఉంటున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి విడిచిపెట్టబడతాడని ఇంతకుముందే మీ అందరికీ తెలియజేసిన వాడు. ఇక ఆ తర్వాత చూసినప్పుడు అక్కడ నరకము అనేది కూడా ఒక ప్రత్యేకమైన స్థలం మనం చూడవచ్చు. ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనం మనం చూస్తున్నప్పుడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరును జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. గనుక నరకము, నిత్య నరకం వారు వేయబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నరకం. గనుక మనం ఆలోచన చేసుకుందాము. ఈ 6 లోకములలో మనము చూస్తున్న సందర్భాలు, దేవుడు కార్యాలు చూస్తూ ఉన్నాం. దేవుడు కలగజేసే సమస్త విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ 6 లోకములు ఈ 6 లోకములో మరొక లోకం మనం అనుకున్నది ఏమిటయ్యా అంటే,
ఆ భూలోకమును దేవుడు మార్చబడుతున్న లోకముగా, నూతన యెరూషలేమును ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం నేను చూసి తిని అని ప్రకటన గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. కనుక భూమి పరలోకములో ఒక భాగం అయిపోతుంది అని దైవజనులు మనతో తెలియజేసిన వారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతా కూడా మరి ఈ మాటలని మనం చూడవచ్చు. కనుక భూమి ఏమైపోతుందంటే పరలోకములో ఒక భాగం అయిపోతుంది. ఆ క్రీస్తు ప్రభువు పరలోకములను భూలోకములో ఉండుననియు నేను నమ్మొచ్చు ఉన్నాను అని బైబుల్ మిషన్ వారమైన మనము విశ్వాస ప్రమాణం చేసుకుంటూ ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు ఏమై ఉన్నారు అంటే ఆది అంతము లేని వాడై ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు అనే విషయం చూస్తూ ఆ ఇన్ని లోకములలో కూడా సంచరించువాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన కన్ను లోకమంతటా సంచారము చేయొచ్చు ఉన్నది. కనుక ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. నీ స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన అక్కడే ఉన్నాడు, కానీ నీతోనే ఉన్నాడు. 4 జీవుల మధ్యలో, పరలోకములో కోటాను కోట్ల దేవదూతల మధ్యలో ఉన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు నీతో కూడా ఉన్నాడు. ఒక చిన్న మాటలు ముగింపు చేస్తాను. నా మాటలు ఎలీషా వారి కాలములు మనకు బాగా తెలుసు. ఏలియా ఎత్తబడిన తర్వాత అగ్ని రథముల మీద ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా పరిచర్యకు వచ్చిన తర్వాత ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్న గెహాజీ, ఒక గొప్ప దైవజనుడు ఏలియా దగ్గర శిష్యరికం చేసాక ఎలీషా గారు లాంటి ఒక మహాభక్తుడి దగ్గర పరిచర్య చేస్తున్న గెహాజీ. కానీ గెహాజీ నైమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా అని అడిగాడు. మరి ఆ దైవజనుడి మనసే గెహాజీ ఆ పాపము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనసు కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగిందో చూసినప్పుడు దేవదేవుడు నిన్ను నన్ను చూడడం లేదా? నీ కష్టకాలము, నీ బాధకాలము, నీ హింసకాలము, నీ తర్కకాలము, ఇన్ని కాలాలు నీ జీవితంలో ఉన్నాయేమో, నీ పాపము నీ దగ్గర ఉందేమో, ఇవన్నీ దేవుడు చూడడం లేదా? నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. పాపమును ప్రవేశించిన ఈ భూలోకమును మోక్షలోకముగా ఎలాగైతే దేవుడు మారుస్తున్నాడో నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు అలా మారుస్తూ ఉన్నాడు. మనము మునుపు చీకటై ఉన్నాం, పూర్వమందు మీరు చీకటై ఉన్నారని ఎఫెసీ పత్రికలో తెలియజేస్తున్న వాక్య భాగం ప్రకారంగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చాలండి. పూర్వమందు మీరు చీకటై ఉన్నారు. ఈ భూలోకము పాప ప్రవేశం వచ్చినట్లుగా మానవుడు పరిశుద్ధుడిగా ఉన్నట్టుగా మానవుడు కూడా పాపిగా మారిపోయాడు. పాపిగా మారిపోయాక ఈ మానవుడు తిరిగి పరిశుద్ధిగా మారాలి. ఈ భూలోకము ఏ విధంగా అయితే పరిశుద్ధంగా మార్చబడుతూ ఉందో, పరిశుద్ధమైన స్థితిలోకి ఎలాగైతే వెళుతూ ఉందో, మనము కూడా ఆ విధంగా మార్చబడుతున్నాం. ఏ విధంగా మార్చబడుతున్నామో అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏంటండి అంటే అక్కడ చెప్తున్నారు, 1 వెలుగు ఫలం, సమస్త విధమైన మంచితనం, 2వది నీతి, 3 సత్యం. నువ్వు పరిశుద్ధంగా జీవించడము అనేది ఎలా ఉంటుంది అంటే 1 మంచితనం ఉండాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం. 2వది నీతి అయి ఉండాలి, దేవుని నీతి అగునట్లు అని వాక్యం తెలియజేస్తుంది. 3వది సత్యం, సత్యం అనగా నీ వాక్యమే సత్యం. యోహాను 17:17లో నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడి నీతితో ఉండాలి, దేవుడి వాక్యముతో ఉండాలి, మంచితనముగా ఉండాలి. ఇవి కలిగి ఉంటే మనం పరిశుద్ధంగా మార్చబడతాం. భూమి ఏ విధంగా అయితే పరిశుద్ధంగా మార్చబడుతుంది, ఇది సత్యం. కొత్త ఆకాశము కొత్త భూమి నేను చూచి తిని అని చెప్పినట్లుగా
ఈ పాప దేహము ఒక రోజున మహిమ దేహంగా మార్చబడాలి, పరలోకానికి ఎత్తబడాలి, వధువు సంఘంగా తీర్చిదిద్దుకోవాలి. అది కలంకమైన, ముడతైన, మచ్చైన, డాగైనను అటుది మరి ఏ ధైర్యం లేకుండా అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక మన బ్రతుకులలో ఈ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే నూతన యెరూషలేము పెళ్లి కుమార్తె వల్లే అలంకరించుకొని దిగి వస్తుంది అని చెప్పినట్లుగా మనము అలంకరించబడాలి, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకోవాలి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి, దేవుడు మన కొరకు ఉంచిన సింహాసనం మీద కూర్చోవాలి. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాడిని నాతో కూడా జయిస్తాను, కూర్చుని పెడతాను. ఏం జయించాలి? మనము కామన్గా చెప్పుకుంటాం, మనం పాపమును జయించాలి, సాతాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. మరి నేను అనుకుంటున్నాను, ఈ లోకమును జయించడము, సాతాన్ని జయించడము, పాపాన్ని జయించడం ఎలా చేస్తాం మనం అంటే, వీటితో మరొక మాట ఏమిటంటే కోపాన్ని జయించాలి. ఆ కోపము నువ్వు ఎప్పుడైతే జయించగలుగుతావో ఈ మూడు జయించగలుగుతావు. యేసు క్రీస్తు ప్రభువు ఆ మూడిని జయించాడు. ఎలా అంటే ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆ దీన మనసు నీ దగ్గర ఉంటే, ఆ సాత్విక మనసు నీ దగ్గర ఉంటే నువ్వు లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, సాతాన్ని జయిస్తావు. అలా జయించి దేవుడి రాజ్యానికి వారసులు కాగలుగుతాం. ప్రభు నీ కొరకు వస్తున్నాడు. ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడంటే ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడంట. ఇదివే ద్వారం దగ్గరే నిలబడిపోయి ఉన్నాడు. అనగా తండ్రి పాదశంలో కూర్చొని ఉండక ఆయన లేచి నిలబడి ద్వారమ్మ దగ్గర నిలబడ్డాడు. పరలోకమనే ద్వారం దగ్గర నిలబడిపోయాడు. ఆ ద్వారం దగ్గర నిలబడి రాబోతూ ఉన్నాడు. ఆలస్యం వచ్చాడు. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే నీ కొరకు, నా కొరకే. పేతురు అంటున్నాడు ఆ మాట. ఆయన ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుక నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నీ బంధువులు మార్చబడాలి. నీ ఇంట్లో ప్రార్థనా కూడిక పెట్టుకుంటే ఎవరిని పిలుస్తున్నావు? పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, సంఘమును, సంఘస్థులను కాదు. కొన్నేళ్ళు ప్రార్థన పెట్టుకున్నాడు. పేతురు ఆ ఇంటికి సేవకుడిగా వెళ్ళాడు. కొన్నేళ్ళు ఎవరిని పిలిచాడు అంటే తన ముఖ్య స్నేహితులు పిలిచాడని అక్కడ వాక్యం రాయబడు. కనుక ఇంట్లో ప్రార్థనా కూడికకు అన్ని జనాంగాన్ని పిలవండి, దేవుడిని ఎరగని వారిని పిలవండి, వ్యతిరేకస్తులు పిలవండి, పిలిచి దేవుడు వాక్యము వారికి వినిపించండి. అలా వినగలిగినప్పుడు వారు మార్చబడతారు. అలా మార్చబడినప్పుడు యోధా పత్రి అంటాడు, కనికరం చూపించండి అన్నాడు. కొందరిని లాగండి అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలలో 5వ అధ్యాయంలో చివరి వచ్చులు అంటాడు, పాపిని నువ్వు రక్షించుకోగలిగితే వాడు అనేకమైన పాపాల నుంచి నువ్వు కప్పివేసిన వాడు అవుతా అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గృహములలో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయండి. మీరు ఖాళీ ఉన్న సమయము దేవుడి సన్నిధిలో ఉండండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ప్రార్థన చేయండి. నీ జీవితంలో కరువు కాలం ఉన్నట్టుగా, నీ జీవితంలో శ్రమకాలం ఉన్నట్టుగా అనేకుల జీవితాల్లో కూడా ఉన్నాయి. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో తెలియజేస్తున్న 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యాలు చూసుకొనిచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యాలు ఎవరు చూడరన్నారు. కనుక ప్రభు కార్యాలు చూడండి. ప్రభు నీ కొరకు చనిపోవడం కాదు, సర్వలోకం కొరకు చనిపోయాడు, సర్వ మానవాళి కొరకు చనిపోయాడు, అందరినీ రక్షించాలనుకున్నాడు దేవుడు. కనుక ఆ పని నీకు నాకు అప్పగించాడు. ఆయన పునరుద్ధరణమై వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీకు ఏ విషయాల గురించి ఆజ్ఞాపించానో అవన్నీ వారికి బోధించండి. వారు ఆ వాక్యాలని వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ నడుచుకున్న వారికి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములో బాప్తిస్మాలు ఇవ్వండి. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సదాకాలం మనతో ఉన్న దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ అందరికీ నేను తెలియజేసేది మరణాత అనగా ప్రభు వస్తున్నాడు. ప్రభు చూచిన సమయానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఇది ఎదుటి వారికి నువ్వు చెప్పవలసిన సలాం. ప్రభు వస్తున్నాడు, నువ్వు సిద్ధపడు. నీ కొరికే వస్తున్నాడు ప్రభు. దయచేసి మీరు ప్రభు త్వరగా రమ్ము అని చెప్పండి అని ఎదుటి వారికి
మరణాత అని తెలియజేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమామయుడైన ప్రభా, కరుణామయుడైన తండ్రి, నీ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవదేవుడివైన నిన్ను, నీవు కలగజేసిన సమస్త సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న సమస్త విషయములను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ జ్ఞాపకం చేసుకుని మాకు ఇటువంటి ఒక తరుణం మీరు ఇచ్చారు కనుక కొన్ని నిమిషాలు ప్రభా తండ్రి నాయన ఈ వాక్యములన్నీ కూడా మేము ధ్యానం చేసుకొని మా కొరకు మీరు ఆది నుంచి అంతవరకు మీరు ఉన్నారు కనుక ఈ ఆది నా జీవితానికి ఆది మీరే, నా జీవితానికి అంతము మీరే. మీరు లేనిది నా జీవితంలో మరి ఏమీ లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే మీరు నాతో ఉన్నారు కనుక నా జీవితం నాకు మీరుతో పునాది అయి ఉన్నారు. నా జీవితానికి మీరే ఒక అంతస్తు అయి ఉన్నారు. లోక అంతస్తులు అంటుగా నా అంతస్తు, నా స్థితి మీరు గమనించారు కనుక ప్రభువా, నీ రాజ్యానికి వారసులుగా నేను ఉండగలిగిన నన్ను మార్చి నీ కొరతో వర్ధిలపజేసుకొని మరి మీరు మహిమా కీర్తి ప్రభావం పదమని మా కొరకు పెళ్లి కుమారుడుగా త్వరగా రానైన యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.